సో రవి, మనం చూస్తున్నాం అక్కడ 4 బాక్సెస్లో ఎంజే మార్కెట్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, చార్మినార్ దగ్గర కానీ, మిగతా చోట కానీ చాలా అట్టహాసంగా నిమజ్జనానికి గణనాథులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒకసారి మనం చార్మినార్ దగ్గరికి వెళ్దాము. పూర్తి పరిస్థితిని మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఏంటి ప్రస్తుతం చార్మినార్ వద్ద ఇప్పటి వరకు ఎన్ని గణనాథులు చేరుకున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, చార్మినార్ వద్ద దాదాపు 2:30 గంటల నుంచి కోలాహలంగా కొనసాగుతుంది. భక్తుల కోలాహలం, ఒక పక్క డప్పుల వాయిద్యాలు, నృత్యాలతో మాత్రానికి భక్తులు గణనాథుని గంగమ్మ ఒడికి తరలించడం మనం విరోధుల ఒక గణనాథు సంబంధించి భక్తులు గంజల డప్పులతో మాత్రానికి భారీ నృత్యాలు, డ్రెస్ కోడ్తో మాత్రం వీరంతా కూడా ఇక్కడ భారీ నృత్యం చేసుకుంటూ మాత్రానికి గంగమ్మ ఒడికి మాత్రం గణనాథుని తీసుకొస్తున్న సందర్భంగా చూడవచ్చు. దాదాపు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు ఆ తర్వాత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వచ్చి ఇక్కడ అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు. ఆ తర్వాత నుంచి కూడా ఈ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, భక్తులను కూడా ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం మన విజువల్స్లో స్పెసిఫిక్గా చూడవచ్చు. నాగుపాము మీద వినాయకుడు నాట్యం చేస్తున్న ప్రతిమను అయితే చూడవచ్చు. దాదాపు అద్భుతంగా అనిపిస్తుంది. దాని చేతిలో, వినాయకుడి చేతిలో పిల్లను గ్రోవి, ఆపై వినాయకుడు శిరస్సు పైన కూడా నెమలి పింఛంతో కూడినది వివిధ రకాల ఆకృతులకు సంబంధించిన గణనాథుల మాత్రానికి 9 రోజుల పాటు మండపాల్లో మాత్రం ఘనంగా పూజలు అందించారు. ఆ తర్వాత గంగమ్మ ఒడికి ఈరోజు ఉదయం నుంచి కూడా స్పష్టంగా తీసుకొస్తూ ఉన్నారు. దాదాపు వాళ్ళ మండపాల నుంచి కూడా కోలాటాలు, డప్పులతో మాత్రానికి భక్తులు సందడి చేస్తూ మాత్రం తీసుకొస్తున్న పరిస్థితి స్పష్టంగా చూడవచ్చు. కొంతమంది తన ఇళ్లలో పెట్టుకున్న వినాయకులను కూడా చిన్న వినాయకులను కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ 2-3 అపార్ట్మెంట్లలో కలిసి ఇద్దరు పూజ చేసుకున్న భక్తుల కుటుంబాలు కూడా చిన్న కార్లలో కూడా ప్రత్యేకంగా డెకరేషన్ చేసి కార్లపై కూడా తీసుకొస్తూ వాళ్ళ మాత్రానికి గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్న సందర్భమే చూడవచ్చు. భక్తులైన మాత్రానికి ఈరోజు ఉదయం నుంచి 11 గంటల ప్రాంతం నుంచి కూడా చార్మినార్ ప్రాంతం మొత్తం కోలాహలంగా భక్తుల సందడితో మాత్రం కొలువుదీరిందని చెప్పవచ్చు. దాదాపు ఒక పక్క ఇక్కడ బాలాపూర్ సంబంధించిన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడు మాత్రం వచ్చిన తర్వాత నుంచే చార్మినార్ వద్ద కోలాహలం నెలకొందని చెప్పవచ్చు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, దాంతోపాటు పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 1 గంట 2 గంటల తర్వాత మాత్రం భక్తులు మాత్రం ఈ ప్రాంతం నుంచి మోంజా మార్కెట్ ద్వారా, చార్మినార్ నుంచి మోంజా మార్కెట్ ద్వారా వెళ్ళే గణనాథులను చూసేందుకు మాత్రానికి భక్తులు మాత్రానికి భారీగా ఇక్కడ వచ్చి చూస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అల్పాహారం, దాంతో ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా భక్తి పారవశ్యంతో అందరికీ మాత్రానికి కులమత భేదాలకు అతీతంగా మాత్రానికి వీళ్ళందరికీ కూడా అల్పాహారం, మంచినీటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రతి చోట కూడా భక్తులంతా సేదతీరి ఇక్కడంతా మాత్రానికి గణనాథులు వచ్చి వెళ్ళే గణనాథులు మాత్రం స్పష్టంగా చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా చూడవచ్చు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లల తేడా లేకోకుండా కుటుంబ సభ్యులు మొత్తం కూడా కలిసి అంతా తీసుకొని వచ్చి ఇక్కడ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్న సందర్భాన్ని కూడా వాళ్ళంతా నేరుగా వీక్షిస్తూ మాత్రం సంతోషపడుతున్నారు. మరోపక్క గణనాథుడి గణేష్ మండపాల్లో 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందిన గణనాథునికి వాళ్ళంతా కోలాలు, మేళాలు, డప్పులు, తాళాలతో మాత్రం నృత్యాలు చేస్తూ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అని భేదాభిప్రాయం లేకుండా చిన్నపిల్లలు 2-5 సంవత్సరాల పిల్లలు మొదలుకొని దాదాపు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెద్దవాళ్ళు కూడా 90, 70, 80 సంవత్సరాల విద్య వరకు వయసు భేదం లేకుండా కూడా అందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ గణనాథుని శోభాయాత్రను మాత్రం తిలకిస్తున్నారు. మరోపక్క మోంజా మార్కెట్ ద్వారా కూడా పూర్తిగా కూడా ప్రజలంతా కూడా ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. చూడవచ్చు. దాదాపు 2:30 గంటల ప్రాంతంలో మాత్రం బాలాపూర్ లడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చెప్పవచ్చు. మరోపక్క ఇటీవల కాలంలో బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశ ప్రభుత్వం పరీక్షించిన సందర్భంలో దాంతోపాటుగా కార్గిల్ సంబంధించిన యుద్ధంలో సంబంధించిన అన్ని రకాల సంబంధించిన భారత సంస్కృతి ఉట్టిపడే విధంగా మాత్రానికి వాటన్నింటినీ తీసుకొచ్చి ఆ విధంగా వివిధ రకాల ఆకృతులతో తీసుకొచ్చి మాత్రం వాళ్ళందరితో పాటు అన్ని గణనాథులను మాత్రం పూజించి ఘనంగా 9 రోజుల పాటు పూజించి గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్న సందర్భం స్పష్టంగా చూడవచ్చు. మన విజువల్స్లో చూడవచ్చు. దాదాపు చార్మినార్ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా రోడ్డుపై కూర్చొని సేదతీరుతూ వీరంతా మాత్రానికి గణనాథులను చూసేందుకు చూడవచ్చు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు తీసుకొని కూడా తల్లులు గణనాథు చూడటానికి మాత్రం ఇక్కడికి వచ్చేసినారు. ప్రతి ఒక్క గణనాథుని ట్రాక్టర్పై, లారీలపై, క్రేన్లపై, పెద్ద భారీ వాహనాలపై తీసుకొస్తున్న సందర్భంగా చూడవచ్చు. చాలా మంది కూడా భక్త బృందం కోటిలతో సహా తీసుకొచ్చారు. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ ఉత్సవ కమిటీ పేరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు?
45 సంవత్సరాల నుంచి నడుస్తుంది లాదరాదా బచ్చన్న యూత్ అసోసియేషన్. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఉత్సవ కమిటీ? ఎలా ఉంది? ఉత్సవం భారీ ఎత్తున మంచిగా చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మంచిగా చేస్తున్నారని ధన్యవాదాలు చెప్తున్నారు అందరికి. ఎలా చేశారమ్మా, ఎలా చేస్తున్నారు, ఎలా చేశారు ఈ పండుగ? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గణేష్ ఉత్సవం? చాలా ఎంజాయ్మెంట్ గా ఎక్సైటెడ్ గా చేసుకున్నాం. మీరు చెప్పండి, ఎలా చేశారు? చాలా ఇయర్స్ నుంచి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఇటు దాకా వస్తాం. ఎక్కడి నుంచి? లాల్ దర్వాజా ఎన్ని కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఇక్కడికి? ఆ? అక్కడికి వెళ్ళాలి. లాల్ దర్వాజా నుంచి అక్కడికి ఆ. ఇక్కడ దాకానే వస్తాం. 6 కిలోమీటర్ ఇక్కడ దాకానే వస్తాం, కానీ మేము చార్మినార్ దాకా వస్తాం. మీరు చెప్పండి బ్రదర్, ఏంటి ఈ ఉత్సవాలకు సంబంధించింది? ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసింది, దాంతోపాటు ఆర్ఎస్ఎస్ సంఘాలు కూడా ఏర్పాటు చేసి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కూడా ఘనంగా ఏర్పాటు చేసిందని చెప్తుంది. ఒకప్పుడు 1500 గణపతులు ఉన్నాయి, ఇప్పుడు 160,000 పెరిగిన. ఎలా చూడాలి? కాబట్టి ఈసారి మాత్రం బ్రహ్మాండం ఉన్నది. పబ్లిక్ తక్లీఫ్ లేదు, చాలా బ్రహ్మాండం ఉంది. ఎవరికి ఇబ్బంది లేకుండా సహకార్యము పోలీసు వాళ్ళందరి సహకారం బాగుంది. ఈసారి మాత్రం ఉత్సాహం భారీ ఎత్తుగా బాగుందండి. సార్ వీళ్ళు ఈ టైం లేదు, ఏం లేదు. పోలీసు వాళ్ళకు ఏమో తొందర పంపిస్తూనే ఉన్నారు. ఏ క్యాబ్ లేదు, ఏం లేదు. టైం చూసుకోవాలి. పానం ఇది ఎట్లుండదు, సమానం లేదు. ఇటు మన గణేశుని పోలీసు వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు. గణేష్ మహారాజ్ బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ మాత్రం గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు కోలాహలంగా మలతడానికి గంగమ్మఒడికి సాగర తీరానికి తీసుకెళ్తున్న సందర్భాలు చూస్తున్నాయి. చాలా చోట్ల కూడా ముస్లిం సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చాలా మంది కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాదాపు ఈ గణపతి ఈ ఉత్సవాల మాత్రానికి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 1980 సంవత్సరాల్లో మొదలుపెట్టి